సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. అదుపులోకి తీసుకున్న పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు సీదిరి అప్పలరాజును. ఒక యాక్సిడెంట్ కేసు, ఆయన కుమారుడు ఒక యాక్సిడెంట్ బైక్పై వెళుతూ ఒక యాక్సిడెంట్ చేశారు. అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో ఆ బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి మరణించారు. ఇది జరిగింది. కానీ ప్రమాదం జరిగింది, తప్పు జరిగిపోయింది, ఒక ప్రాణం కూడా పోయింది. కానీ పోలీసులు ఎలా వ్యవహరించాలి, పోలీసులు వ్యవహరించాల్సినటువంటి తీరు ఎలా ఉండాలి? ఎస్, యాక్సిడెంట్ జరిగినప్పుడు, యాక్సిడెంట్ చేసినప్పుడు ఒకవేళ ర్యాష్ డ్రైవింగ్ అయితే కేసు పెట్టండి. ఆ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు కాబట్టి తీవ్రమైన సెక్షన్లు ఏమన్నా ఉంటే పెట్టండి. కానీ మర్డర్ కేసుగా చిత్రీకరించేటటువంటి ఒక ప్రయత్నం చేశారు. ఎవరో ఒకరికొకరు సంబంధం లేదు, అయినా ఒక మర్డర్ కేసుగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. అక్కడ ఆ సెక్షన్ల పైన కేసు పెడితే కోర్టు కూడా పోలీసుల్ని చివాట్లు పెట్టింది. ఇప్పుడు ఆఖరికి అక్కడి నుంచి తప్పించి ఆ కుటుంబంలో మరొకరిని అరెస్ట్ చేయాలి కాబట్టి సాక్ష్యాధారాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారంటూ సీదిరి అప్పలరాజును కూడా, ఆ అబ్బాయికి తండ్రి అయినటువంటి ఆయన్ని కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రైట్, శేఖర్ రెడ్డి గారు. సార్, సీదిరి అప్పలరాజు గారి గురించి ఒక మాట మాట్లాడి చెప్పండి. వస్తాను సార్. చెప్పండి సార్, సీదిరి అప్పలరాజు గారు ఒక బీసీ సంఘానికి చెందిన అతను, ఒక డాక్టరు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మత్స్యకారులకు జరిగినటువంటి లబ్ధి ఏంటనేది కూడా మత్స్యకార సామాజిక వర్గం మొత్తం చూసింది సార్. అలాంటి వ్యక్తి ఈ రోజు అక్కడ తెలుగుదేశం పార్టీ కొరకరాని కొయ్యగయ్యారు కాబట్టి ఆయన అక్రమంగా ఇరికించాలి, లోపలికి దిగాలి సార్. నేను అడుగుతున్నాను సార్, ఏదైతే యాక్సిడెంట్ జరిగింది, చనిపోయారు సార్, దానికి యాక్సిడెంట్ కేసులు పెట్టాలి, తప్పులేదు. సో ఆ పిల్లల్ని అరెస్ట్ చేయాలి, తప్పులేదు. చట్ట ప్రకారం వ్యవహరించాలి, తప్పులేదు. సో కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి ఇది ఒకసారి చూడండి సార్, 2018 ఆగస్టు 30, 2 killed after being knocked down by టీడీపీ ఎమ్మెల్యేస్ కార్ నియర్ విజయవాడ ఎయిర్పోర్ట్. టీడీపీ కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు యొక్క కార్ ఇద్దరిని చంపేసింది సార్. పోతుల రామారావు గారి మీద మర్డర్ కేసు పెట్టారా? అదేవిధంగా నర్సాపురం టీడీపీ ఎమ్మెల్యే కారు ఢీకొని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు సార్ 2014 అక్టోబర్ 31న. ఆయన మీద మర్డర్ కేసు ఏమైనా పెట్టారా? ఇంకో విషయం సార్, బోండా ఉమా గారు సార్, బోండా ఉమా గారి కొడుకు ఏ డెత్ ఆఫ్ యూత్ ఇన్ రేస్ కార్ ఏదైతే రేసింగ్ పెట్టుకొని పైన పోలీసులు ఇప్పుడు పెట్టారే తప్పుడు సెక్షన్లు, ఇలాంటి వాళ్ళ మీద పెట్టాలి. ఎస్ సార్, ఇతని మీద మర్డర్ కేసు అయినా పెట్టారా? లేకపోతే వీళ్ళ తండ్రి బోండా ఉమా గారిని కూడా అరెస్ట్ చేయలేదు. ఎందుకని? తెలుగుదేశం పార్టీ సార్ అప్పుడు కూడా 2014 అక్టోబర్ 28 ఈ 3 ఘటనలు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి సార్. సో వీళ్ళ మీద ఎందుకు పెట్టలేదు? ఇంకోటి సార్, సీఎం కాన్వాయ్ ఢీకొని మొన్న మార్కాపురంలో సార్ అంకన్న అనే అతను 25 సంవత్సరాల వయసు ఉన్న అతను చనిపోయాడు సార్. మరి సీఎం మీద మర్డర్ కేసు ఎందుకు పెట్టలేదు? డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఢీకొని ప్రమాదాలు జరిగాయి సార్, మరి డిప్యూటీ సీఎం గారి మీద మర్డర్ కేసు ఎందుకు పెట్టలేదు? సో కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రి మీద కేసు పెడతారా? ఇది ఎక్కడి చట్టం సార్? అంటే రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్క కూరలు ఎంతవరకైనా పోతున్నాయి సార్ కరవడానికి. సో ప్రజాస్వామ్యం లేదా? భారత న్యాయ స్ఫూర్తి లేదా? ఇంత దుర్మార్గంగా అసలు యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ కేసు పెట్టాలి, మర్డర్ కేసు పెట్టడమే మహాఘోరం. అది చాలదన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు యాక్సిడెంట్ కేసు పెట్టకుండా చిన్నపిల్లాడే ఆ పిల్లోడి మీద మర్డర్ కేసు పెట్టడం, యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ కేసు పెట్టండి అని చెప్తే దానికి మళ్ళీ ట్రోలింగ్. మళ్ళీ ఈ రోజు ఆయన తండ్రి మాజీ మంత్రి గారిని అరెస్టు. ఇది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఒక చెడు సాంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుడుతుంది. ఈ చెడు సాంప్రదాయం వాళ్ళని మింగేస్తుంది అన్న విషయం మర్చిపోతున్నారు సార్. భవిష్యత్తు అనేది ఒకటి ఉంటుంది అనేది మర్చిపోతున్నారు సార్. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు గలమెత్తినా, ఎవరు ఈ కూటమి అరాచకాల గురించి మాట్లాడినా, ఎవరు పోరాటం చేసినా ఇలాగే దొంగ కేసులు పెడతాం, దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం, జైల్లో పాలు చేస్తామంటే ఇక్కడ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం సార్. ఎవరు భయపడతారు? ఒక దెబ్బకి 2 పెట్టెలు అంటారు కదా, అట్లా ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. ఒకటి, వైఎస్ఆర్సీపీ నేతల మీద కక్ష సాధింపు తీర్చుకోవడానికి కొడుకు యాక్సిడెంట్ చేశారు కాబట్టి తండ్రిని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి లోపలేయాలనేది ఒకటి. రెండోది, ఈ రాష్ట్రంలో ఏదైనా సరే ఒక ప్రమాదం, ఈ ప్రభుత్వానికి ఒక చెడ్డ పేరు ఏదైనా జరిగింది, బయటకు వచ్చింది అంటే వెంటనే డైవర్ట్ చేసేటటువంటి కుట్ర ఒకటి జరుగుతుంది. కాదంబరి జత్వాని కేసు బయటకు వచ్చిన వెంటనే ఈ అరెస్ట్ కూడా జరిగిపోతుంది సార్. సార్, తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు డైవర్షన్ పార్టీ అని చెప్పి గత 13-14 నెలలుగా మొత్తుకుంటున్నాం సార్ మేము. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి చెడ్డపోయిన వచ్చే ఏ అంశం జరిగినా డైవర్షన్ స్టార్ అన్నా వస్తాడు, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ అన్నా జరుగుతాయి సార్.
ఈ డైవర్షన్ పాలిటిక్స్, ఈ కూటమి ఏదైతే జత్వాని కాదంబరి జత్వాని అంశం కుదిపేస్తుంది, దానికి తోడుగా ఈ కూటమి ప్రభుత్వం పెట్టుబడులను వస్తున్నాయి అని చెప్పేసి మొత్తం డొల్లా. 2 ఏళ్లలో కేవలం 6,900 కోట్లే వచ్చింది, 23 లక్షల కోట్లు లేవు, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు లేవు అని చెప్పి పార్లమెంటు చంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. అదేవిధంగా నీతి ర్యాంక్ పడిపోయిందని చెప్పి ఇచ్చింది. 23 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదా మా చంద్రబాబు నాయుడు గారు? 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పేసి కోట్లు 23 లక్షల కోట్లు జనాభానే కాదు సార్, 23,000 కూడా ఇవ్వలేదని చెప్పింది సార్. ఎస్, ఇంకో విషయం సార్, అది కాకుండా మన రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం 25వ ర్యాంకు పడిపోయింది, 26 ఉందని చెప్పి 27 ర్యాంకు అధ్వాన్నంగా ఉందని చెప్పి చెప్పింది. ఇవన్నీ డైవర్ట్ చేయాలంటే మాజీ మంత్రి గారిని అరెస్ట్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీడియా అటెన్షన్ మొత్తం అటువైపు ఉండాలి. మొత్తం కూడా సీదిరి అప్పలరాజు గారి గురించి మాట్లాడుకుంటుంటే మన దోపిడీ మనం చేస్తాం. దీనికి తోడు సార్, ఉత్తరాంధ్రలో పంచదారుల కొండకు గుండు కొడుతున్నారు. ఆ అంశం మీద ఉత్తరాంధ్ర నాయకత్వం మొత్తం పోరాటం చేస్తా ఉంది. ఆ పోరాటాన్ని డైవర్ట్ చేయాలి, ఆపాలి. అందరూ సీదిరి అప్పలరాజు గారి కోసం వెళ్ళాలి. మేము మాత్రం గ్రావెల్ పందికొక్కుల్లా తోవేసుకొని తినేసేయాలి. ఇది నడుస్తా ఉంది సార్. సో ఏం చేసినా ఈ కూటమి ప్రభుత్వం, ఎంత మంది అరెస్టులు జరిగినా ఏం జరిగినా సరే, ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ బూడిద పార్టీల్ని రాజకీయంగా భూస్థాపితం చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదు, మా గలాలు ఆగవు అని మాత్రం ఈ సందర్భంగా స్పష్టంగా చెబుతున్నాం సార్. రైట్. పుణ్యశీలి గారు జాయిన్ అయ్యారు, ఉన్నారా? ఎస్, పుణ్యశీలి గారు, ఈ సీదిరి అప్పలరాజు గారి అరెస్టు ఏంటి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమ అరెస్టుల పైన కాసేపు మాట్లాడదాము. తర్వాత కాదంబరి జత్వాని కేసు గురించి కూడా మనం చర్చించుకుందాం. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి. సార్, మీకు, వీక్షకులకి, అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి నా నమస్కారం సార్. సార్, రావణ కాష్టం అనేది ఆంధ్ర రాష్ట్రంలో నడుస్తా ఉంది సార్. ఖచ్చితంగా పోలీసు వ్యవస్థని చేతుల్లో పెట్టుకుని ఈ కూటమి ప్రభుత్వం ఆడుతున్నటువంటి గేములు, అసలు మైండ్ గేములు, డైవర్షన్ పాలిటిక్స్లు, ప్రజాద్రోహం, ప్రజాస్వామ్యానికి తూట్లు, రాజ్యాంగానికి వెన్నుపోటు, ఇలా ఎన్ని మాటలు చెప్పుకున్నా కూడా అసలు ఈ కూటమికి అసలు పేరు పెట్టాల్సినటువంటి పని లేదు సార్. మీరన్నట్టుగా మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే సార్, సాయి కృష్ణ ఉదంతంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయిపోయింది అనగానే రావణ అరెస్ట్ సార్. అక్కడ యూట్యూబర్స్, ఆ తర్వాత రావణ అరెస్టు మరి చాలా ఓవర్ అయిపోయింది అని తెలిసే లోపు నాగార్జున యాదవ్ అరెస్ట్ సార్. ఇప్పుడు జత్వానీ కేసు బయటకు వచ్చి సిఐడి బయట పెట్టిందో లేదో, ఇప్పుడు సీదిరి అప్పలరాజు గారి కేసు సార్. నిజంగా అసలు అక్కడ ఏమీ లేకపోయినా, వాస్తవానికి నిజంగా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు, ఎవరైనా అతీతులు కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు దానికి బద్దులై ఉండాలి. అందుకే మరి ఆ చట్ట ప్రకారంగా ప్రభుత్వం పెట్టినటువంటి యాక్సిడెంట్ కేసు మీద మరి అప్పలరాజు సార్ మరి వాళ్ళ బాబుని పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేయటం కానీ, దాని మీద రిమాండ్ వేయటం కానీ, అదంతా ఒక ప్రాసెస్ జరుగుతోంది సార్. అసలు ఇదెక్కడ విడ్డూరం సార్? అసలు యాక్సిడెంట్ కేసుగా చెప్పాల్సినటువంటి, అనుకోకుండా జరిగినటువంటి ఒక ఘటనని చట్ట ప్రకారంగా ఎట్లా కేసు పెట్టాలో అట్లా పెట్టాలే తప్ప, అసలు చట్టం మన చేతుల్లో ఉంది కదా అని చెప్పని ఏ రకంగా అటెంప్ట్ మర్డర్ కేసు, ప్రీ ప్లాన్డ్ మర్డరు అంటూ ఉన్నవి లేనివి అసలు ప్రతి విషయంలో కూడా హైకోర్టుల్లో జడ్జిలు అసలు మీరు ఏ రకంగా అటు సోషల్ మీడియా పరంగా చూసుకున్నా, మరి మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి విషయంలో చూసుకున్నా, జోగి రమేష్ గారి దాడి విషయంలో చూసుకున్నా, కోర్టులు అక్షింతలు ఈ ప్రభుత్వానికి వేస్తున్నప్పటికీ కూడా సిగ్గు లేకుండా ఈ రకంగా పోలీసు వ్యవస్థని ఎంత దారుణంగా ఉపయోగించుకుంటూ పోలీసు వ్యవస్థని కూడా పోలీస్ వ్యవస్థ పరువు కూడా దిగజారు చేస్తా ఉన్నారు సార్. మరి ఇప్పుడు మీరు ఎన్సీఆర్బి కూడా మరి రీసెంట్ గా ఇచ్చిన రిపోర్ట్, ఇందాక మీరు చెప్పినట్టుగా 26 ర్యాంకు సార్. అసలు ఎంత ఇది సార్. ఈ యొక్క వంగలపూడి అనిత గారికి మొన్న పాపం ఎంత బాధ్యతగా, అంటే ఆవిడ జ్ఞానేశ్వరి విషయంలో బయటికి రాదు, అలాగే మరి ఈ మధ్య జరిగినటువంటి కళావతి, అలాగే గంగమ్మ, ఇలాంటి వాళ్ళు పోలీసుల టార్చర్ తో చనిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడటానికి బయటికి రాదు. మొన్న గుంటూరు బద్వేలులో మరి ఆడవారిని వివస్త్రల్ని చేసినటువంటి పరిస్థితి, జాకెట్లు చింపేసినటువంటి పరిస్థితి విషయాల్లో రోడ్డు మీదకి వచ్చి బాధ్యతగా సమాధానం చెప్పదు సార్. కానీ సీదిరి అప్పలరాజు గారి వాళ్ళ బాబు విషయంగా మాత్రం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట, ఆవిడ గారు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం సార్. ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏమైపోతుంది సార్? అసలు నాకు అర్థం కావట్లా.